ఏడిపోయిండా ఈడు? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఆడుకోనికి పోయిండు. ఆడుకోనికే పోయిండా? వీనికి ఆటలు బాగా ఎక్కువైతున్నాయి. ఇప్పుడే స్కూల్ నుంచి ఫోన్ చేసిర్రు నాకు. వీడేం మంచిగా చదువుతలేడంట. టీచర్లు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తలేడంట. మంచిగా చదువురా అని బెదిరిస్తే టీచర్ల మీదకే రివర్స్ మాట్లాడుతున్నంట వీడు. స్కూల్లో సార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు నాకు. ఇక వీని స్కూల్ బంద్ చేపిద్దాం అనుకుంటున్నానే. బంద్ చేపించి గా హాస్టల్ ఉంది, గా హాస్టల్లో వేద్దాం. ఏంది ఉన్న ఒక్క పోరన్న హాస్టల్లో ఎత్తా అంటావేంది? ఏమొద్దు. నీ గౌరవం వల్లనే వాడు ఇట్లా తయారవుతుండు. గౌరవం గౌరవం వానికి తెలివి వచ్చినాడు వాడే చదువుతాడు తీ. వాని తెలివి వానికి కొత్తదానే హాస్టల్ వేస్తా అంటున్నా. నువ్వు గవర్నీ ఏం మాట్లాడకు. అన్నీ పెట్టినావా? పెట్టినా. ఏడాడు తయారైందా? తయారైండు. సరే, నేను వాడిని హాస్టల్లో దింపి అట్లనే పని పోయేస్తా. పోయేస్తా మరి. సరే మంచిగా చదువుకో డాడీ, సరేనా? టైంకి అన్నం తిను, ఎవ్వరితోటి లొల్లి పెట్టుకోకాడా. టీచర్లు ఎట్లా చెప్తే గట్లేను. రోజు ఫోన్ చేస్తూనే ఉంటాం మేము, సరేనా? సండే సండే వస్తాం. నీకేమన్నా కావాలంటే మీ టీచర్ తోటి ఫోన్ చెప్పి పంపిస్తా డాడీ తోటి, సరేనా? ఏడవకు, మంచిగా ఉండు డాడీ. బాయ్. సరే కానీ పంపి, అది లేట్ అవుతుంది. దారా. ఎటు పోయిండా వీడు? ఇగో వానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చినాయి. ఊకే గీ ఆటలేనానే వీనికి? నువ్వే కదా వాడిని పొద్దుగాల హాస్టల్ వదిలిపెట్టొచ్చినావు. అవును కదనే, నేనే పొద్దుగాల హాస్టల్లో దించి వచ్చిన. మర్చిపోయినానే. అంటే రోజు ఇంట్లోనే ఉంటాడు కదా అనుకొని పొద్దుగాల నేను హాస్టల్లో వదిలేసి వస్తుంటే మత్తు బాధ అనిపించింది నాకు. కళ్ళలోకించి నీళ్ళు తిరిగినాయి. ఎప్పుడు వాడిని ఇట్లా వదిలేసి ఉండలే. రోజు కళ్ళ ముందు ఆడుకుంటుండే, ఇల్లంతా లొల్లి లొల్లి ఎత్తుండేవాడు. వానికి ఏది ఇష్టమంటే అది తీసుకొచ్చి ఇస్తుండే నేను. అసొంటిది ఇప్పుడు ఆడు ఇంట్లో లేకుండా అన్ని హాస్టల్లో వేసినాం చూడు. బాధ అనిపిస్తుంది మస్తు. అయినా మనం వేసిన వాన్ మంచికే తీయే. వాడు ఈయన్నే ఒక తాను ఉంటుండే కదా వాడు. అసొంటిది ఇప్పుడు హాస్టల్లో వాడు ఎట్లుంటాడో ఏమో. వాని మీద ఇంత ఇష్టం పెట్టుకొని వాడిని హాస్టల్లో ఎందుకు వేసి వచ్చినావు మరి? వాడు ఉన్నప్పుడేమో ఊకే తిడుతుండే వాడిని. ఎందుకు తిడతావు అంటే ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు నువ్వు వాడిని వెనకేసుకొస్తావు కాబట్టే కదా నేను నన్ను తిడుతున్నా. ఇప్పుడు నేను కూడా వాడిని వెనకేసుకొస్తే వాడు మన మాట వింటాడా అని? ఇద్దరిలో ఎవరిదైనా ఒకరు భయం ఉండాలి కదనే. లేకపోతే వాడిని తిట్టాలని నాకేమన్నా ఆశనా? వాడు మంచిగా ఉండాలనే కదా నేను కూడా అనుకునేది. పాపం వాడిని మసాలా తిట్టినా నేను. సరే 2 రోజులు అయినాక పోయి చూసొద్దాం మనం. సరే పోయొద్దాం. వాడు ఏమేమి తింటాడో అవన్నీ చేసి పెట్టడానికి. సరే